తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్ని మధ్య మరోసారి వివాదం చెలరేగింది. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ పత్రికలు మాత్రం తప్పంతా ఎమ్మెల్యేదే, ఎంపీ మాత్రం చాలా హుందాగా ఉన్నారు అన్నట్టుగా వార్తలు ప్రచురించాయి. దీనిపైన కూడా ఎమ్మెల్యే వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తిరువూరు నియోజకవర్గంలో నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు హాజరయ్యారు. ఇక్కడ పట్టు వస్త్రాలు ఎవరు సమర్పించాలి అన్న దానిపైన వివాదం చెలరేగింది. తొలుత ఆలయ ఈవో అర్చకులు పట్టు వస్త్రాల్ని ఎంపీ చేతికి ఇచ్చేసి ఎమ్మెల్యే చేతికి కేవలం తలంబ్రాలు ఉండే ప్లేటును మాత్రమే ఇచ్చారు. దీనిపైన ఎమ్మెల్యే అభ్యంతరం తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం పట్టు వస్త్రాలు సమర్పించాల్సింది ఎమ్మెల్యే కదా, మరి పట్టు వస్త్రాలు నాకెందుకు ఇవ్వలేదు అని ఎమ్మెల్యే నిలదీయడంతో అధికారులు ఇబ్బంది పడ్డారు. అప్పటికే పట్టు వస్త్రాలు ఉన్న ప్లేటును ఎంపీకి అప్పగించేశారు. ఎమ్మెల్యే డైరెక్ట్ గా అక్కడ నిలబడి ఎంపీ ఎదురుగానే అడగడంతో ఇబ్బంది పడ్డ అధికారులు ఆ తర్వాత ప్రోటోకాల్ ప్రకారం అంటూ ఎమ్మెల్యేకే పట్టు వస్త్రాల్ని సమర్పించే అవకాశం ఇచ్చారు. ఆ ప్లేట్ ఆయనకే అప్పగించారు. అయితే దీన్ని ఎంపీ వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వెళ్తూ ఉన్న సమయంలో ఆ ప్లేటును లాగేసే ప్రయత్నం చేశారు ఎంపీ అనుచరులు. దీంతో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున కేకలు వేసుకోవడం, నినాదాలు, వాగ్వాదం జరిగింది. అక్కడున్న సిబ్బంది రెండు వర్గాలను విడదీసి పంపించారు. ఆ తర్వాత వెళ్లి పట్టు వస్త్రాల్ని ఎమ్మెల్యే సమర్పించారు. సమర్పించిన తర్వాత కళ్యాణోత్సవం వీక్షించేందుకు విఐపీలకు కేటాయించిన స్థలంలో కాకుండా సాధారణ జనాలకి కేటాయించిన స్థలంలోనే ఎంపీ అలిగి వెళ్లి కూర్చున్నారు. ఎమ్మెల్యే మాత్రం కళ్యాణోత్సవం జరుగుతున్న వేదిక ముందు కూర్చున్నారు. ఇంతలో ఎంపీకి సంబంధించిన కొందరు అనుచరులు కొలికపూడి శ్రీనివాస్ ను దూషించడం మొదలు పెట్టారు. కామెంట్ చేస్తూ ఉండడంతో ఒక సమయంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ డైరెక్ట్ గా లేచి ఎంపీ వైపు తిరిగి, ఎంపీ గారు మీ మీద గౌరవం ఉంది, ప్రోటోకాల్ ప్రకారమే ఇదంతా మేము చేశాము, గెస్ట్ గా వచ్చారు, కళ్యాణం వీక్షించి వెళ్ళండి, ఇలా గొడవ చేయడం పద్ధతి కాదు అంటూ డైరెక్ట్ గా ఎంపీకి వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే. దాంతో మరోసారి ఎంపీ అనుచరులు పెద్ద ఎత్తున కొలికపూడి శ్రీనివాస్ కు వ్యతిరేకంగా అక్కడ నినాదాలు చేశారు. ఈ వివాదం అలా నడిచింది. అయితే తెలుగుదేశం పార్టీ పత్రికలు మాత్రం కొలికపూడి శ్రీనివాస్ దే అంటే ప్రోటోకాల్ ఈ అంశాన్ని ప్రస్తావించకుండా కొలికపూడి శ్రీనివాసే దురుసుగా ప్రవర్తించారు. పట్టు వస్త్రాల్ని ఆల్రెడీ ఎంపీ చేతికి ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా వెళ్లి ఎదురుగా నిలబడి నాకు కదా ఇవ్వాల్సిందని అడిగారు. దాంతో ఎంపీ చాలా హుందాగా ఆయనకే ఇవ్వండి అంటూ అప్పగించి వెళ్ళిపోయారు అంటూ ఇలా రాశారు. ఎంపీ 100 మందిని పైగా అనుచరులను వేసుకొని కళ్యాణోత్సవానికి వచ్చారు. కావాలని అక్కడ గొడవ సృష్టించడానికి ఇదంతా ప్రయత్నించారు. ఈవోను అర్చకుల్ని ముందే బెదిరించి మరి ఆ పట్టు వస్త్రాల్ని ఎంపీకి అప్పగించేలాగా చేశారు. తీరా ప్రోటోకాల్ ని ప్రస్తావించి ఎమ్మెల్యే వాటిని తీసుకున్న తర్వాత దాన్ని కూడా జీర్ణించుకోలేక ఎమ్మెల్యే మీద దాడి చేసేందుకు కూడా అనుచరులు ప్రయత్నించారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. పట్టు వస్త్రాల ప్లేట్ను ఎంపీ అనుచరులు లాగేస్తున్న విజువల్స్ కూడా ఉన్నాయి. ఇంత క్లియర్ గా ఉంటే తప్పంతా ఎమ్మెల్యేదే అని ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తూ ఉన్నారు. పైకి ఎంపీ పెద్ద మనిషి తరహాలో మౌనంగా ఉంటూ మొత్తం తన అనుచరుల ద్వారా వివాదం సృష్టించి కొలికపూడి శ్రీనివాస్ మీద దాడి చేయడానికే ప్రయత్నం చేశారు అన్నది ఎమ్మెల్యే వర్షన్. ఈ ఘటన మీద ఎమ్మెల్యే ఏకంగా విజయవాడ సిపికి ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. తనను అవమానించారు, ఒక దళిత ఎమ్మెల్యే అయినా తను అవమానించడంతో పాటు పట్టు వస్త్రాల్ని లాగేసుకునేందుకు ప్రయత్నించారు, నన్ను అక్కడ దూషించారు, ఇలా దూషించిన వారి మీద, అవమానించిన వారి మీద, ప్లేట్ లాగేసే ప్రయత్నం చేసిన వ్యక్తుల మీద, వీళ్ళందరినీ వెనుకుండి నడిపిస్తున్న నాయకుడి మీద నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాను అని కూడా కొలికపూడి శ్రీనివాస్ చెబుతూ ఉన్నారు. ఆ ఫిర్యాదు చేసిన తర్వాత మొత్తం వివరాలన్నీ మీడియా కూడా తాను వివరిస్తానని కూడా కొలికపూడి శ్రీనివాస్ చెప్తున్నారు. అయితే కొలికపూడి శ్రీనివాస్ మధ్య విజయవాడ ఎంపీ మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తుంది. కానీ దీన్ని సెటిల్ చేయడంలో మాత్రం తెలుగుదేశం పార్టీ అధిష్టానం, ప్రభుత్వ పెద్దలు పూర్తిగా విఫలమయ్యారు. పదే పదే వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉంది. ఇదివరకే ఎమ్మెల్యే చాలా తీవ్రమైన ఆరోపణలు ఎంపీ మీద చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తన అనుచరుల ద్వారా తిరువూరులో అన్ని మాఫియాల్ని నడుపుతున్నారు. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, రేషన్ మాఫియా అన్ని నడుపుతున్నారు. ఇది చాలదు అన్నట్టుగా భద్రాచలం ప్రాంతం నుంచి కొందరు వ్యక్తుల్ని ప్రత్యేకంగా తీసుకొని వచ్చి వాళ్ళని బలవంత పెట్టి తప్పుడు కేసులు పెడదామని బెదిరించి మరి తిరువూరులో గంజాయిని కూడా అమ్మిస్తూ ఉన్నారు ఎంపీ మనుషులు అంటూ డైరెక్ట్ గా కొలికపూడి శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. కానీ దీని మీద ఆరోపణలు నిజమా కాదా అని తేల్చింది లేదు, ఒక విచారణ జరిపింది లేదు, ఎవరి మీద చర్యలు కూడా తీసుకున్నది లేదు. ఇప్పుడు ఏకంగా కళ్యాణోత్సవంలోనే ఎమ్మెల్యే ఎంపీ మధ్య ఈ స్థాయి గ్యాప్ బయటపడింది.